కాపు ఉద్యమం పట్ల మీ సమాధానం ఏమిటంటారు? కాపుల్లో 27% ఉన్నారు. చాలా పేదరికం కొట్టాడుతుంది. కాదంటే ఓసీ కమ్యూనిటీ కింద వస్తుంది కాపు. ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ వేరు, బీసీలు వేరు, ఎస్సీ ఎస్టీ వేరు. ఓసీల్లో ఉండగా ఈ పేదరికంలో పరిస్థితులు బాగాలేవు. అది గమనించి ఆయన 1000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చినాడు. కాపు కార్పొరేషన్ ఇది చూసుకున్నారు ఎవరు, చంద్రబాబు గారు. బాగానే ఉంది. దానికి ఒక కమిషన్ వేశారు, మంజునాథ్ గారి కమిషన్. సర్వే చేస్తున్నారు. దీంట్లో ఒక ముఖ్య అంశం మీకు తెలియజేయాలా. సెంట్రల్ గవర్నమెంట్, సుప్రీం కోర్ట్ has given directions it should not be exceed more than 50% రిజర్వేషన్స్ రాజ్యాంగంగా. కానీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే కన్సిడర్ చేసి బీసీల్లో తీసుకోవచ్చు, బీసీ కేటగిరీలో ఈ వెనుకబడిన ప్రజలకు న్యాయం చేయవచ్చు అని క్యాబినెట్ ఆమోదించిన తర్వాత పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటు తీర్మానం చేసి వాళ్ళని బీసీ కింద తీసుకుంటారు. రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందా? రాజ్యాంగ సవరణ క్యాబినెట్ వరకే సవరణ చేసి నీకు ఇస్తారు. అదర్ స్టేట్, ఇప్పుడు తమిళనాడు ఉంది, గుజరాత్ ఉంది, ఇటువంటి స్టేట్స్ మోర్ దాన్ 50% ఉంది. అదే మరి ఇక్కడ కూడా బల్జల్ని అదే కేటగిరీలో అదే తోవలో కన్సిడర్ చేసి 27 కన్సిడర్ చేయమని చెప్పడంలే. ఆధార్ ప్రకారం, సర్వే ప్రకారం 12%, 15%, 20% ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ బలిజ కమ్యూనిటీ, బలిజ, కాపు, తెలగ, ఒంటరి ఈ కమ్యూనిటీకి మంజునాథ్ కమిటీ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మంజునాథ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తో లోక్సభకి వెళ్తుంది. లోక్సభ తీర్మానం చేసిన తర్వాత వీ కెన్ ఎంజాయ్ ఇట్ బియాండ్ ద లిమిట్స్, బియాండ్ ద రూల్స్. వెళ్ళినప్పుడు ఎవరైనా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు అన్నది పార్లమెంటు జోలికి పోనే పోదు. పార్లమెంటు హైయెస్ట్ బాడీ, అక్కడ స్పీకర్ని సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ చేయదు. స్పీకర్ తీర్మానం చేసిన తర్వాత, సభ్యులందరూ ఆమోదించిన తర్వాత ఫర్ ఎనీ లాంగ్ ఇయర్స్ ఇట్ విల్ కంటిన్యూ. స్పెషల్ స్టే ఇది వాళ్ళని బీసీల కింద. కాబట్టి తొందర ఏం లేదు. కాదంటే ఓపిక ఉండి మంజునాథ్ కమ్యూనిటీతో బీసీలకు 50% ఎలాంటి ఇబ్బంది లేకుండా, బీసీలకు చేరేది చేరకుండా అటువంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వము చేయదు. బీసీలు బీసీలుగానే ఉంటారు. ఇంకొక బీసీ వచ్చి ఈ పద్ధతిలో చేరుతాడు ఆర్థిక విధానాల కోసం. చాలామంది చనిపోతున్నారు. విద్యకు నోచుకోలేని వాళ్ళు ఉన్నారు. కాళ్ళు లేకపోయినా ఈడ్చుకొని సంతలకు వెళ్ళి అక్కడ 10 రూపాయలు టమాటోనో, వంకాయలో, మిరపకాయలో అమ్ముకొని జీవించే వాళ్ళు ఉన్నారు. తోపుడు బండ్లు ఉన్నారు, పాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, పెరుగు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, గాజులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న దుకాణాలు పెట్టి దినవారీ ఇంత అని సంపాదించుకుని తినేవాళ్ళు ఉన్నారు. ఇంతకు కాపులను, బలిజ కులస్తుల బ్రతుకులు మటుకు చాలా దారుణం అండి. ఇంతకీ కాపులను బీసీల్లో చేర్చుతారనే నమ్మకం మీకుందా? ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మంజునాథ్ కమిటీ. 100% కాపు కార్పొరేషన్కు డబ్బులు వస్తాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఆ అజెండాలో ఉందో ఆ రీతిలో ఆర్థిక సహాయం అందుతుంది. మంజునాథ్ కమిటీ ఒకవేళ కమిటీ తీర్మానం మరో విధంగా వస్తే కాపుల పరిస్థితి రాదు. ఒక కమిటీ నియమించిన తర్వాత ఉన్నటువంటి సర్వేలో పేదరికం కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఖచ్చితంగా కొంత పర్సెంట్ డెఫినెట్గా బీసీలు లేకొస్తాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో, అంటే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఇలాంటి కమిటీ కూడా ఒకటి వేశారు. కమిటీ తీర్మానం ఏమీ లేదు, కాపులను బీసీలో చేరుస్తామని అప్పుడు కూడా హామీ ఇచ్చారు. ఇదే జరిగింది. కమిటీ నివేదిక ఇవ్వకముందే మొత్తం. అందుకే కదా ఇప్పుడు ఇంత అజిటేషను. అందుకే కదా మీరు మాట చెప్తున్నారు, తప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు మాట చెప్పి మాట మీద నిలబడకపోతే ఇబ్బంది కలుగుతుంది. చంద్రబాబు అట్లా లేరు, మాట మీద నిలబడాలనే ప్రయత్నం చేస్తున్నారు.
కమిటీని వేసి మంజునాథ్ గారిని ప్రతి జిల్లాని 13 జిల్లాలే కదా పర్యటించమని చెప్తున్నారు, నివేదిక సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయ కోణాల్లో రాజకీయ నాయకులు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి పద్ధతే లేదు. రాజకీయ నాయకులు కూడా ఎవరైనా ఎంపీలో ఎమ్మెల్యేలో ఎక్స్ మినిస్టర్స్ ఎవరు వెళ్ళటంలే, సామాన్య ప్రజల నుంచే సేకరిస్తున్నారు. రేపొద్దున్నే నా అటువంటి వాడు పోయి చెప్తే ఒక విమర్శ చూడా సాయి ప్రతాప్ చెప్పినాడని చేసినారు అనేది రాకూడదు. చాలా కోణాల్లో ఆలోచన చేసి చంద్రబాబు గారు తీసుకున్నటువంటిది మంచి నిర్ణయం. కాపులకు ఖచ్చితంగా న్యాయం జరుగు తీరుతుంది. అంటే రాజశేఖర్ రెడ్డికి చాలా దగ్గర ఉండేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డిని అది దగ్గరగా చూసిన మీరు రాజశేఖర్ రెడ్డి యొక్క గుణానికి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క గుణానికి తేడా ఏముందంటారు? జగన్మోహన్ రెడ్డి చిన్నవాడు, తండ్రి స్థాయికి చేరుకోవాలంటే చాలా టైం పడుతుంది. తండ్రి ఆలోచనల మేరకు అడుగుజాడల్లో ఇప్పుడు అతను లేకపోయినా ఉన్నాడన్న ఆలోచనతో అతను నడిచిన తోవలో నడిచి ఒక ఆదరణ సంపాదించుకుంటే ఫ్యూచర్లో లీడర్ అవుతాడు.